పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాడు మధుఖాన్ ఏజెన్సీని రద్దు చేసి స్వార్థ రాజకీయాల కోసం ఆ రోజు నిర్మాణం ఆలస్యమైంది, ఖర్చు అధికంగా అయింది. ఆ రకంగా మొదటి విధ్వంసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరం ప్రాజెక్టుని పట్టాలెక్కించి 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి 2020 కల్లా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క పోలవరం పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించి రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టం 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 18 నెలలు ఆ పోలవరం దగ్గర ఏజెన్సీ లేకుండా చేసి, పోలవరం దగ్గర అధికారులు లేకుండా చేసి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఆ డయాఫ్రమ్ వాళ్ళే మరి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి. అసలు మాకు అనిపిస్తూ ఉంది, అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా, ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యా మాజీ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు? ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు, బక్రా నంగలకు ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుంది, అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావులు మీరు. అంటే తెలియకపోతే తప్పేమీ కాదు, కానీ తెలుసుకుని మాట్లాడకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అంటే పోలవరం మీద ఆ మాత్రం కూడా సమయం పెట్టేటువంటి పరిస్థితి లేనిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు పోలవరం గురించి మాట్లాడడం. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది. మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? నిండి అసెంబ్లీలో 2020 జూన్ అన్నారు, 2020 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2021 మళ్ళీ జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారు. అంటే ఇట్లా పదే సాక్షాత్తు శాసనసభలో ఆ పోలవరం పూర్తి చేస్తామని తేదీలు చెప్పింది మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారే కదా. అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ పోయినటువంటి స్థితిలో కూడా అసెంబ్లీ సాక్షిగా 21, 22 పూర్తి చేస్తామని ఎట్లా మీరు చెప్పగలిగారు? అంటే డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడట్లేదా అని చెప్పి అడుగుతున్నటువంటి స్థితి. మరి ఏదైతే ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి మీ 5 సంవత్సరాల్లో పోలవరానికి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే మరి 440 కోట్ల రూపాయలు 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. ఏదైతే 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి గైడ్ బండ్ కృంగిపోయింది. ఏదైతే పోలవరం ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సినటువంటి లెఫ్ట్ కెనాలు, ఏదైతే రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉందో 17,500 సామర్థ్యం ఉన్నటువంటి కాలువల సామర్థ్యాన్ని 9,000కి 6,000కి మరి కుదించేసి అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి మీ హయాంలో మీరు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు. పోలవరం చరిత్రలో 41.15, 45.72 ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు ఎవరు తీసుకొచ్చారు? 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని కానీ 41 కానీ 45 కానీ ఎక్కడైనా ఉందా? అంటే ఈ రకంగా మీ హయాంలో మీరు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకం ఏదైతే ఆ రోజు మరి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే డయాఫ్రమ్ వల్ల నష్టపోవడమే కాదు, ఏదైతే ఆ యొక్క
నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ్ కూడా 150 మీటర్లు మీ నిర్వాకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి.